Okay. C. Environmental science. Environmental science, it is an interdisciplinary approach which studies about environment and about the inculcating of human activities in it. It is called as environmental science. An interdisciplinary of human activities along with the environment for the growth and development of environment is called as environmental science. అంటే ఇది ఒక ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్ అన్నమాట. అంటే ఇక్కడ మనం ఏ విధంగా నేర్చుకుంటామంటే అసలు ఎన్విరాన్మెంట్ లో ఎటువంటి జీవరాశులు ఉన్నాయి, ఎటువంటి జీవరాశులు బ్రతకగలుగుతున్నాయి, వాటిని మనం ఏ విధంగా కాపాడాలి, అసలు వాటి యొక్క పరిమాణం ఏ విధంగా ఉంది, దాని గురించి నేర్చుకునే మనం ఏమంటామంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటాం. చూడండి మా స్కోప్ అండర్స్టాండింగ్ ఎకోసిస్టమ్. ఫస్ట్ స్కోప్, అసలు మనకు దీంట్లో ఇది నేర్చుకోవడానికి మనకి ఎటువంటి స్కోప్ ఉంది, అసలు ఎటువంటి దారి ఉంది మనకి. ఫస్ట్ అండర్స్టాండింగ్ ఎకోసిస్టమ్. ఆల్రెడీ నేను అక్కడే చెప్పాను క్లాస్లో. ఎకోసిస్టమ్ అంటే ఏం చెప్పాను? ద అమౌంట్ అండ్ నెంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ప్రెసెంట్ ఇన్ ఎ పర్టిక్యులర్ ప్లేస్ ఇన్ ఎన్ ఏరియా ఇస్ కాల్డ్ యాస్ ఎకోసిస్టమ్. In a particular place, the number of the different types of living organs present in an area is called as ecosystem. అంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్ లో ఎన్ని రకాల జీవరాశులు ఎంతో సామాన్యంగా సహజంగా బ్రతకగల శక్తి ఉన్నాయి, బ్రతకగలుగుతున్నాయి, దాన్ని మనం ఏమంటామంటే ఎకోసిస్టమ్ అంటాము. అండర్స్టాండింగ్ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇవన్నీ ఇవి అసలు ఇటువంటి క్లైమేట్లు ఇవన్నీ జీవరాశులు ఏ విధంగా బతుకుతున్నాయి దాన్ని మనం నేర్చుకోవాలి, అసలు అర్థం చేసుకోవాలి. ఓహో చూడండి, ఇప్పుడు పోలార్ బేర్ ఉంది. పోలార్ బేర్ అనేది ఓన్లీ హిమాలయాస్ లో మాత్రమే ఉంటుంది, అంటే దానికి అటువంటి ఎకోసిస్టమ్ కావాలి. ఇప్పుడు ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఎలిఫెంట్స్ అన్ని అమెజాన్ ఫారెస్ట్ లో ఇటువంటి ఫారెస్ట్ లో ఉన్నాయి, అక్కడ మాత్రం బతకగలుగుతున్నాయి, అంటే ఆ ఎలిఫెంట్స్ కి అటువంటి ఎకోసిస్టమ్ కావాలి. అవునా? అట్లా ఫస్ట్ మనం చూడాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాయి, కాంగ్రెస్ కానీ ఆస్ట్రేలియాలో ఉన్నాయి, మన సైడ్ లేవు. అట్లా వాటికి అటువంటి ఎన్విరాన్మెంట్ కావాలి, అటువంటి ఎకోసిస్టమ్ కావాలి, అది చూసుకోవాలి మనం. ఒక పర్టికులర్